నాగ్ అశ్విన్ ఆశలపై నీళ్లు చల్లిన ప్రభాస్ ఇప్పటికే స్పిరిట్ నుంచి అవుట్. మరి కల్కి పరిస్థితి ఏంటి? ఇక చేసేదేం లేక పక్క చూపులు చూస్తున్న నాగి. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచినటువంటి కల్కి 2898 ఏడి సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసింది. అన్ని భారతీయ భాషల్లో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చినటువంటి ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాని డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. ఒకే పార్ట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా కథ చెప్పడం కుదరకపోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ కంపల్సరీగా మారింది. అందుకే నాగ్ అశ్విన్ సీక్వెల్ను అనౌన్స్ చేశారు. అయితే ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సీక్వెల్ వాయిదా పడింది. కల్కి 2898 ఏడి సీక్వెల్ ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వాల్సింది అనుకున్నప్పటికీ ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో షూటింగ్ లేట్ అవుతుంది. ఇక నాగ్ అశ్విన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ అలాగే దీపికా పదుకొనల డేట్స్ సెట్ చేసుకున్నప్పటికీ ప్రభాస్ డేట్స్పై క్లారిటీ లేకపోవడంతో టెన్షన్ కలిగిస్తుందట. అండ్ ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ అండ్ అలాగే స్పిరిట్ సినిమాలతోటి షూటింగ్లో బిజీగా ఉంటున్నారు. అండ్ అవి కంప్లీట్ చేసిన తర్వాతే కల్కి 2898 ఏడి సీక్వెల్ను ఆ సినిమాకి డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ టైంలో నాగ్ అశ్విన్ కూడా సీక్వెల్ ప్రాజెక్ట్ను కొద్ది రోజుల పాటు హోల్డ్లో ఉంచి 2 కొత్త స్క్రిప్ట్స్ పైన పనిచేస్తున్నారట. అండ్ ఇక ప్రభాస్ నుండి బల్క్ డేట్స్ వచ్చిన తర్వాతనే సీక్వెల్కి సంబంధించినటువంటి షూటింగ్ని స్టార్ట్ చేయాలని కూడా ఆయన ఫిక్స్ అయ్యారట. ఇక కల్కిలో యాక్ట్ చేసినటువంటి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా డేట్స్ దొరికినా ప్రభాస్ డేట్స్ మాత్రం కష్టంగా ఉండడంతో నాగి చేసేదేం లేక కొత్త స్క్రిప్ట్స్ పై ఫోకస్ పెట్టారట. ఇక ఈ లేట్ డెఫినెట్గా డార్లింగ్ ఫ్యాన్స్ని నిరాశ కలిగిస్తుంది. అండ్ ఇక మరోవైపు దీపికా పదుకొనె ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది. స్పిరిట్ సినిమా కోసం తీసుకుంటే నానా రకాల కండిషన్లు పెట్టింది. 8 గంటలే పనిచేస్తానని, రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాలని, లాభాల్లో వాటా కావాలని, అండ్ ఇక కొన్ని రకాల సీన్స్లో యాక్ట్ చేయనని, అండ్ దానికి అనుకూలంగా ఉన్నటువంటి రోజులోనే షూటింగ్ పెట్టాలని కూడా ఇలా కొన్ని కండిషన్స్ కూడా భారీగా పెట్టడంతో సందీప్ రెడ్డి వంగ సీరియస్ అయ్యాడు. అండ్ దాంతో దీపికను తీసి పక్కన పెట్టేసి ఆ సినిమాలో తృప్తి డిమ్రిని తీసుకున్నాడు. దాంతో దీపికపై చాలా ట్రోల్స్ వచ్చాయి. అండ్ వాటిపై ఆమె రియాక్ట్ అవ్వలేదు, అది వేరే విషయం. బట్ ఇప్పుడు కల్కి 2898 ఏడి సినిమా సీక్వెల్కు కూడా కండిషన్లు పెడుతుందట. ప్రభాస్ హీరోగా వచ్చినటువంటి కల్కి సినిమా భారీ హిట్ అయింది, అందరికీ తెలిసిందే. అండ్ దానికి సీక్వెల్గా కల్కి 2 రాబోతుంది. ఇందులో దీపికనే కల్పించాలి, డెఫినెట్గా వేరే ఛాన్స్ లేదు కాబట్టి. అయితే ఇప్పుడు మరి చాలా కండిషన్లు పెట్టడంతో నాగ్ అశ్విన్ కూడా ఇబ్బందులు తప్పట్లేదట. మరి ఈ సంవత్సరం ఎండ్లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. బట్ కాకపోతే అది ఏమైందో తెలియదు కానీ. అండ్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా కంప్లీట్గా పూర్తి చేసుకున్నారు. అండ్ ఇలాంటి టైంలో దీపిక కండిషన్లు పెట్టడం పెద్ద సమస్యగా మారిందట. ఇంకా తాను రీసెంట్గానే తెల్లైంది కాబట్టి రోజుకి 8 గంటలే పనిచేస్తానని చెప్పిందట. అండ్ పైగా నైట్ టైంలో షూటింగ్ అస్సలు ఉండొద్దని, అండ్ తనకు కావాల్సినప్పుడు బ్రేక్ ఇచ్చేయాలని, అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాలని, ఇలా చాలా చెప్తుందట. మరి నాగ్ అశ్విన్ కూడా ఆమె అడిగిన వాటికి ఒప్పుకుంటాడా, లేదంటే తీసేసి వేరే వాళ్ళని తీసుకుంటారనేది చూడాలి. ఎందుకంటే కల్కి చూసాం, కల్కిలో డెఫినెట్గా ఆ క్యారెక్టర్ దీపికా పదుకొనే చేయాలి, లేదంటే వేరే ఎవరు చేయడానికి వీల్లేదు. మరి ఒకవేళ లేదు కాదు వేరే వాళ్ళని పెడతారా అంటే ఆ సినిమా స్కోప్ మొత్తం పోతుంది. లేదు వేరే వాళ్ళని యాక్ట్ చేయాలంటే కంటిన్యూటీ మిస్ అయిపోతుంది. అది సీక్వెల్ కాబట్టి డెఫినెట్గా వేరే వాళ్ళే చేయాలి. బట్ మేబీ ఆమెకు పుట్టినటువంటి, ఇప్పుడు కల్కి చూసాం మనం, దాంట్లో బేబీ పుడుతుంది. సో ఆ బేబీ నుంచి వెళ్ళి స్టోరీ లైన్ తీసుకుంటారా ఒకళ్ళు ఇవ్వలేకపోతే, లేదంటే ఈవిడ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది తెలీదు. బట్ ఓవరాల్గా మాత్రం దీపిక లేని కల్కి డెఫినెట్గా ఎంతో కొంత డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ కన్విన్సింగ్గా కూడా అనిపించదు. దీనికి తోడు ప్రభాస్ ఇచ్చేటువంటి డేట్స్ మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. మరి మొత్తంగా ఇప్పుడు ఆ 2 సినిమాలు కంప్లీట్ అవ్వాలంటే డెఫినెట్గా చాలా టైం పడుతుంది. ఇప్పటికే రాజాసాబ్ December 5th అని అనౌన్స్ చేశారు. అది కూడా సీజీ అండ్ విఎఫ్ఎక్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయితేనే ఆ టైం వరకు అది వస్తుంది. లేదు అంటే మాత్రం అది కూడా రాదు. అండ్ ఇకపోతే ఫౌజీ ఆల్రెడీ షూట్ జరుగుతుంది, అది కూడా కొన్ని టెక్నికల్ వర్క్ జరుగుతున్నాయి. దాని తర్వాత అసలు ఇంకా స్పిరిట్ ఇంతవరకు కూడా కంప్లీట్ అసలు షూటే స్టార్ట్ అవ్వలేదు. కంప్లీట్ అవ్వడం పక్కన పెడితే పోస్ట్ ప్రొడక్షన్ పనులే మాత్రమే జరుగుతున్నాయి. బట్ ఆ స్పిరిట్ ఇంకా రాజాసాబు కొంచెం టెక్నికల్, బట్ షూట్ పార్ట్ పూర్తయినా కానీ ప్రభాస్కి సంబంధించినటువంటి కొన్ని సీన్సెస్ ఉన్నాయి. అండ్ సాంగ్స్ కూడా గతంలో తమన్ చెప్పినట్టు ఆ సాంగ్స్ రాజాసాబ్కి చేసినటువంటి సాంగ్స్ అన్ని తీసి డస్ట్బిన్లో వేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఇంకో 3 సాంగ్స్కి ఆయన యాక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ దాని తర్వాత ఫౌజీకి కొంచెం ఎంతో కొంత చేయాల్సి వస్తుంది. అండ్ దాని తర్వాత
స్పిరిట్ మాత్రం కంప్లీట్గా అసలు షూటే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి బల్క్ డేట్స్ డెఫినెట్గా అవసరం పడతాయి. బట్ ఇవన్నీ దాటుకొని మరి కల్కి 2కి రావాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకో 3 to 4 years మాత్రం ఈజీగా పట్టేలా కనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 2 years అన్నా పట్టేలా కనిపిస్తుంది. సో అందుకోసమనే నాగశ్విన్ కూడా ఈ 2 years ప్రభాస్ డేట్స్ దొరికేంత వరకు కూడా కొత్త స్టోరీస్ రాసుకొని అటువైపు టర్న్ అవుతున్న విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సో చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబినేషన్. డెఫినెట్గా కల్కి 2 Part 2 డెఫినెట్గా రావాలి. ఎందుకంటే ఆ సినిమాలో కంప్లీట్గా కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. కంప్లీట్గా సినిమా ఏంటనేది తెలియలేదు. బట్ 2లో మరి ఎందుకు ఆ బేబీ పుడితే ఏంటి, కమల్ హాసన్ క్యారెక్టర్ ఏంటి, అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ది మనం చూసాం, కమల్ హాసన్ ఎందుకు అలా మారాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా కన్క్లూజన్ అన్నీ కల్కి 2లోనే ఉంటాయి. బట్ 1లో అయితే ఇంతవరకు జస్ట్ క్యారెక్టర్ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. మరి దీపిక అండ్ ఆ సినిమాలో ఉంటుందా ఉండదా అనేది తెలియదు. కానీ బట్ సినిమా స్టార్ట్ అవ్వడానికి మాత్రం ఇంకొక 2 to 3 years డెఫినెట్గా పడతాయి. ఇక ఈ లోపు వేరే కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారా, లేదు అంటే ఇన్ కేసు లోకేష్ కనగరాజ్ తోటి ప్రభాస్ చేస్తున్నారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఇంకొక వేరే ఏదో ప్రాజెక్ట్ ప్రశాంత్ వర్మ తోటి ఒక ప్రాజెక్ట్ అనిపిస్తుంది. మరి ఇవి దీనికంటే ముందొస్తాయా లేకపోతే ఇవి వస్తాయా తెలియదు. కానీ మొత్తంగానైతే ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల నాగశ్విన్కి చాలా కష్టంగా మారిపోయింది. సో ఇప్పుడు ఆయన చేయాల్సినటువంటి సినిమా కల్కి 2నే. బట్ అది రిలీజ్ అయ్యి కూడా చాలా రోజులు అయింది, ఇంతవరకు కూడా దాన్ని స్టార్ట్ చేయలేదు. ప్రభాస్ డేట్స్ ఇస్తే తప్పితే లేదు. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఇన్ కేస్ ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేయాలంటే కాంబినేషన్ సీన్స్ మిగతాది వదిలిపెట్టి మిగతావన్నీ కూడా షూట్ చేసే ఆలోచనలో కూడా టీం ఉందట. అంటే మేబీ ప్రభాస్ లేని సీన్స్ అండ్ దాని తర్వాత ఆయన కాంబినేషన్ ఉన్న సీన్స్ కాకుండా మిగతా అన్ని సీన్స్ షూట్ చేసిన తర్వాత అప్పుడు కాంబినేషన్ సీన్స్కి వెళ్తే తొందరగా రిలీజ్ అయ్యే ఆలోచనలో కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. సో మొత్తంగా ఈ వరుస సినిమాలతోటి బిజీగా ఉన్నారు. బట్ ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం నిజంగా ఒక ఫుల్ హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలు లైనప్లో ఉన్నాయి. బట్ అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయనే తెలియదు. కానీ సో మొత్తంగా సినిమా అండ్ ఫస్ట్ హారర్ జోనర్లోకి అడుగు పెట్టబోతున్నాడు రాజసాబ్ తోటి. మరి ఈ అన్ని సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి.